ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ 10. ఈ 10 ఎపిసోడ్లో మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాకేమనిపించిందో వీడియోలో మాట్లాడతాను. ఓకే, వాళ్ళు గేమ్ బాగా ఆడారా లేదా, ఆ గేమ్ చూస్తుంటే ఎంతమందికి నిద్ర వచ్చింది, జోలబడినట్టు ఉందా లేదనేది కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ షాకీబ్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారా, షాకీబే కన్ఫ్యూజ్ అవుతున్నాడా? ఫస్ట్ నాకు కామెంట్ చేయండి. అది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. వచ్చింది శ్రీముఖి, వచ్చేసి ఏదో సీరియస్గా వచ్చేసి మీరు నిన్న సరిగా ఆడలేదని జడ్జెస్ కోపం వచ్చింది, మరి వాళ్ళని ఒప్పించి తీసుకురావాలంటే మీరు బాగా ఆడతాను ప్రమాణాలు చేయమంది. చేశారు. పాపం శ్రీజ పైకి లేచి సారీ కూడా చెప్పింది, నేను మిస్లీడ్ చేశాను, సారీ, నేను ఇంకా బాగా ఆడతాను చెప్పింది. జడ్జెస్ని తీసుకొచ్చింది. జడ్జెస్ వచ్చారు, సీరియస్గా వచ్చేసి కూర్చున్నారు. మేము బాగా ఆడతాం సార్, సారీ సార్ అని చెప్పారు. పాపం అయిపోయిన తర్వాత అసలు అక్కడ కాజ్ ఏంటంటే, జడ్జెస్ ఏమో వాళ్ళ దగ్గర నుంచి ఏదో కంటెంటో ఏదో లాగాలి, బయటికి పిండాలి అని వీళ్ళ ప్రయత్నాలు. మనవాళ్ళ దగ్గరేమో కంటెంట్ ఉందా లేదా అనేది తర్వాత పక్కన పెడితే, వాళ్ళు ఆ కంటెంట్కి కానీ కొట్లాటకు కానీ గొడవాడటానికి కానీ సరిపడా పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేదా, అది కాదా మన ముఖ్యం. వీళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి కంటెంట్ రసాన్ని లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని రసాలు. కానీ ఆ రసాలు వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉండాలి కదా. ఊరికి కోపరాన్ని రాదు కదా. ఏదైనా క్రియేట్ అయితేనే కదా. ఒకవేళ అక్కడ ఏదైనా చిన్నది క్రియేట్ అయ్యి వాళ్ళు ఏదైనా గొడవ స్టార్ట్ చేసుకుంటే, జడ్జెస్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నప్పుడు వీళ్ళు ఏదైనా కొంచెం ఆజ్యం పోయాలి, దానికి పోస్తే కానీ అది కొంచెం పెద్దది అవ్వదు. అంతేనా? చిన్న మంటకి ఏదైనా పోస్తే అది పెద్ద మంట అయ్యేది. అలాగే కాకుండా వీళ్ళే మాకు కావాల్సింది రావట్లేదు మీ దగ్గర నుంచి అని అలిగిపోవటాలు, మళ్ళీ రావటాలు, సీరియస్గా కూర్చోటాలు, అది మనం చూడటాలు. సరే, టాస్క్ పెట్టారు. స్టార్టింగ్ టాస్కే ఏం టాస్క్ పెట్టారు వాళ్ళు? సరే, వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కూడా చిన్నగా డిస్కషన్లు పెట్టారు. మీరే ఎంచుకోమంటే ఇక్కడ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్కి ప్రియా ఉన్నారు అక్కడ. మరి ఎవరు లీడర్గా ఉంటారంటే ప్రియ 3 సార్లు లీడర్ అయింది, 2 సార్లు గెలిచింది. హరీష్ ఏమన్నాడు, మాస్క్ మ్యాన్ హరీష్, అది టీం అంతా కలిసి నిన్ను గెలిపించారు అన్నాడు. కరెక్ట్, అది మన టీం అంతా ఆడితేనే ప్రియ గెలిచింది, లేదా ప్రియ గెలవలేదు కదా. కానీ ప్రియ ఆడగల సత్తా ఉండవాళ్ళని ఎంచుకున్నది. దాన్ని అంటూ ఈ ప్రియ ఏమో నీకు అంత సీన్ లేదని, లోజర్ నువ్వని మాస్క్ మ్యాన్ హరీష్ని అంటావు. అది కొంచెం అక్కడ కాంట్రవర్సీ అయింది అంతే. ప్రియ కొంచెం చేసింది అంతే, మిగతా వాళ్ళందరూ సప్పే. ఏం టాస్క్ పెట్టారు? ఫేక్ రియల్ అని పెట్టారు. దాన్ని చూస్తే ఏమైనా కోపాలు వస్తాయా? అసలు కోపాలు వచ్చే గేమ్ అనేది మైండ్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ. అది మైండ్ తోటి సైలెంట్గా ఆలోచించి ఆడే గేమ్ అది. దాని కోపం ఎట్లా వస్తుంది? మీ కోపం రావట్లేదు, మీరు కంటెంట్ క్రియేట్ చేయట్లేదని వాళ్ళ మీద కోపపడటానికి అంత సీన్ లేదు కదా. అక్కడ పరిగెత్తుకుంటే ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఫేక్ రియల్ రాసి ఆడబెడతామే. అది వాళ్ళ మెంటల్కి ఫుడ్ పెట్టినట్టు కానీ, పని చెప్పినట్టు కానీ, అక్కడ మంట రాజేసే కదా. ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఒకవేళ అక్కడ ఇదేనప్పుడు వీళ్ళు ఏదైనా ఆద్యం పోసి ఏదైనా కలుగు చేసుకొని జడ్జెస్ ఏదైనా క్రియేట్ చేస్తే, లేదా ఏదైనా బీబీ టీం వాళ్ళు ఆ జడ్జెస్ చెవులు ఏమైనా ఊదితే చేయండి అని ఊదేవాళ్ళు, చేసేవాళ్ళే. ఆయన ఊదలేదు వీళ్ళ చెవులో, వీళ్ళు చేయలేదు, అంతే అది జరిగింది. కొంచెం ప్రియ అయితే కోప్పడింది మాస్క్ మ్యాన్ హరీష్ మీద, అంతే. అలా ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎంచుకున్నారు, బాగానే ఉంది. దాలియా పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ దాలియా వేరే పర్సన్, ముగ్గురు టీం లీడర్స్. అయితే దాలియా 2 సార్లు వెళ్ళింది. 2 సార్లు తొందరపాటు ఏంటి? ఆ తొందరపాటులోనే ఆ నిజాన్ని కూడా ఫేక్గా రాసేసింది అక్కడ. ఫస్ట్ టైం తొందరపాటు జరిగినప్పుడు సెకండ్ టైం సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవాలి. నువ్వు దాలియా నువ్వేం చేసావు అని అడుగుతుంటే, నేను తొందరపడ్డాను, తొందరపాటు నాదే తప్పు అని ఒప్పుకుంటుంది. అది నీదే తప్పు, తొందరపడుతున్నానని తెలిసినప్పుడు సెకండ్ టైం సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు తనకే దెబ్బ అయింది కదా. అది ఎల్లో కార్డు ఇచ్చేసారు. వరస్ట్ ప్లేయర్ కింద ఎల్లో కార్డు ఇచ్చారు, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానీ. మరి బెస్ట్ ప్లేయర్ ఎవరంటే ప్రియా అన్నారు. ప్రియా, నాకు ఏదో కొద్ది గొప్ప ఆడావు నువ్వు, కానీ ఎంచుకోవాలి కాబట్టి నీకు ఇస్తున్నాను అని బిందు మాధవి అంటే, అప్పుడు అన్నది నాకు వద్దు సార్ అన్నది, నాకు వద్దు అన్నది. నాకు వద్దంటే అభిజిత్ అన్నాడు, లేదు నువ్వు బాగా ఆడావు, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు బాగా గెస్సింగ్ చేసి బాగా ఆడావు, నువ్వు ఓటు అప్పీల్ చేసుకుంటే అప్పుడు ఓటు అప్పీల్ చేసుకుంది.
ఈ ఎపిసోడ్లో కొంచెం ప్రియ బెస్ట్ అనిపించింది. మరి శ్రీజ డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయింది? ఇన్ని ఎపిసోడ్స్ చాలా ఫాస్ట్గా చాలా బాగా ఆడిన పిల్ల, నిన్న కూడా ఆడిన పిల్ల, ఇప్పుడు అక్కడ కాంట్రవర్సీ టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే నేను ఆడు క్లీన్ చేసిన తర్వాత చెత్త వేసింది. ఎవరు? హరీష్ మాస్క్ మ్యాన్ చెప్తే శ్రీజ వేసింది. ఆ వేసిన దాంట్లో వాళ్ళకి ఏదన్నా పెట్టి లిటికేషన్ పెట్టేసి జడ్జెస్ ఏమన్నా కొంచెం ఆర్జ్యం పోసినట్టు కొంచెం పెద్ద ఏదేమో, అదేం లేకుండా ఆ ఆట అయిపోయినాక నువ్వు వేస్తే అట్ట కుదురుతుంది, అది కన్సిడర్ చేయరు కదా ఇట్లా అనేటప్పటికి పాప శ్రీజ కొంచెం ఉత్సాహం చల్లబడ్డట్టు అయిపోయింది. స్పీడ్గా అంత ఫాస్ట్గా చలాగుండే పిల్ల డౌన్ అయింది. ఈ ఆటలో మాత్రం చాలా డౌన్ అయింది. అంత యాక్టివ్ లేదు శ్రీజ. దమ్ము మీద కొంచెం చల్లారినట్టు అనిపించింది నాకు. ఆ దమ్ముని ఇంకా దమ్ము చేసేదానిలాగా జడ్జెస్ చేయలేకపోయారు వాళ్ళని. అంత టాస్కులు, అటువంటి దమ్మున్న టాస్కులు పెట్టలేకపోయారు. కొంచెం డల్ అనిపించింది శ్రీజ అయితే. నెక్స్ట్ వరస్ట్ ప్లేయర్ ఎవరంటే పాపం దాలియాకి ఇచ్చేసారు. దాలియాకి ఫస్ట్ ఎల్లో కార్డు ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. 2 వచ్చి నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోవటమే. ఒకటి ఇచ్చారు ప్రస్తుతానికి. ఓకే, అక్కడ వాడు కంటెంట్ క్రియేట్ అవ్వాలంటే వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళు కొట్లాడుకునే విధంగా అట్మాస్ఫియర్ అనేది, పరిస్థితులు అనేది అక్కడ కలిగించాలి. అలా కలిగించకుండా వాళ్ళని ఏదో మీరు చేయట్లేదు, మీరు ఆడలేదు, మేము షోలో చూసాం కాబట్టి మాకు తెలియని కొన్ని ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాము అని అంటే అటువంటి మీరు వాళ్ళకి చెప్పాలంటే అటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాలి. అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు వీళ్ళు కొంచెం యాక్టింగ్ చేస్తే కొంచెం డబుల్ అవుతుంది. అది చేయాలి కదా. చప్పటి ఆటలు కూడా పెట్టి ఆ ఆటలకి వాడు అగ్ని పరీక్ష రగులుకోవాలంటే ఎట్లా రగులుకుంటుంది? అది అగ్ని పరీక్షలాగా లేదు. ఆడ అగ్గి ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి నెయ్యో లేకపోతే నీళ్ళలో పోసినట్టుంది. అది నెయ్యి పోతే ఎక్కువ ఇదిలే, నీళ్ళు పోసినట్టుంది. అక్కడ అగ్గి అంతా ఆరిపోతుంది. అగ్ని పరీక్షలేదు, తొక్కలేదు. నెక్స్ట్ షాకీబ్ పాపం అంటే వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారా, షాకీబ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటే అడిగారు. షాకీబ్ నువ్వేం చేస్తున్నావు అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటున్నాడు. కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నాడు? వీళ్ళు చెప్పేదంటూ ఆ ప్రశ్న అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాడా? మరి అర్థం కానప్పుడు పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. షాకీబ్ అయినా చెప్తున్నాను నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను అంటున్నప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ ఏంటి? 10 ఎపిసోడ్ ఇది గడిచింది, ఇంకా షాకింగ్లోనే ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే రేపు BB9 సెలెక్ట్ అయ్యి BB9లోకి వెళ్తే అవి ఆటలు ఇంకేం అర్థం అవుతాయి? అవి చాలాసేపు 10 సార్లు ఆ బుక్ చదివితే కానీ నాకు అర్థం కాదు డిస్కషన్ చేస్తే. మరి షాకింగ్కి ఏం అర్థం అవుతాయి కదా? ఈ చిన్నవి అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్నాడు. వీళ్ళు చెప్పడం లేదన్న తేడా వచ్చి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మిగిలిన వాళ్ళకి అర్థం అవుతున్నాయి కదా, చిన్నవే కదా. పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. కన్ఫ్యూజ్ అవుతాం అనేది 10 ఎపిసోడ్ అయినా కూడా కరెక్ట్ పాయింట్ కాదు అది. వాడు అడిగింది అది ఏం చేస్తున్నావు షాకీబ్ నువ్వు కానీ అర్థం అవుతుంది అన్నట్టు శ్రీకుమార్ కూడా వాళ్ళు అడిగాడు. జడ్జెస్ కూడా అడిగారు. అది కొంచెం షాకీబ్ సరి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి దాలియా తొందరపాటుతో ఎల్లో కార్డు తీసేసుకుంది. మరి పవన్ కళ్యాణ్ అంటావా? పవన్ కళ్యాణ్ టీంలో ఉన్నాడు కానీ ఒక్కసారే వచ్చాడు గేమ్ దగ్గరికి, మళ్ళీ రాలేదు. వరస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఆ ట్విస్టులు కూడా ఫేక్ రియల్ అన్నప్పుడు కూడా ఏదన్నా వీళ్ళు ఇంకా కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తే బాగుండేది. మనుషుల్లో పెడుతున్నారు, రియల్ ఫేక్ చెప్పమని అంతే కదా. ఇంకా తేడాగా ఏదైనా ఇరిటేషన్లో పెట్టడం అట్లా పెడితే బాగుండేది. అలా పెట్టలేదు. వాళ్ళలో నుంచి రసాలు ఏం బయటికి తీయలేకపోయారు. ఓకే, అంటే ఒకవేళ వీళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు, హౌస్లోకి వెళ్తే అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు అలా తయారు చేయాలనేది వీళ్ళ తాపత్రయం జడ్జెస్ది. దానికి కలిగిన మూమెంట్ అనేది వాళ్ళ దగ్గర రావట్లేదు 15 మందిలో కూడా. మరి ఈ 15 మందిలో ఎవరు టాప్ 5కి వెళ్తారు, BB9లో అడుగు పెడతారనేది మనం నెక్స్ట్ వీడియోలో ఓటింగ్లో చూద్దాం. మరి నిన్న ఎపిసోడ్లో మీరు చూస్తే మీకు ఏమనిపించింది? కొంచెం ప్రియా బెస్ట్ అనిపించింది, దాలి అయితే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి కూడా దాలి ఆడింది ఏమీ లేదు, తక్కువే ఆడింది కదా. ప్రసన్న అక్కడ కాలు గీత దాకపోయినా కానీ తాగని చెప్పేసి రాంగ్ డెసిషన్ ఇచ్చింది అక్కడ. కాబట్టి దాలియాకి వరస్ట్ ఇచ్చారు. ఈసారి ఇంకో 2 ఎల్లో కార్డు వస్తే ఇంటికి వెళ్ళిపోవటమే. మరి కొంచెం షాకీబ్ అయితే ఆ కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ పెడతాను, ఆ ఓటింగ్ కూడా మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. హైప్ బటన్ కూడా ఇచ్చాడు కొత్తగా యూట్యూబ్ ఈసారి. హైప్ బటన్ ఇస్తే కొంచెం హైపు అంటే లైక్ కంటే కొంచెం హైపు ఉంటుంది మన వీడియోని, ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏదన్నా కూడా ఎవరి మీదైనా అక్కడ ఉన్న 15 మంది ఎవరి మీదైనా వీడియో చేయాలంటే కూడా
నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా సపరేట్గా చేద్దాం, ఒక పర్సన్ సపరేట్గా చేద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.